జీవితంలోని ఈ సమస్యలకు లొంగిపోవడమా లేక ధైర్యంగా ఎదుర్కోవడమా? అనగదొక్కే ప్రతికూల పరిస్థితుల నడుమ మనిషి తన అంతర్గత శక్తులను వికసింపజేసుకుంటూ ఉన్నతంగా ఎదగడమే జీవితం. సమస్యలకు లొంగిపోయి కృంగిపోవడం మరణంతో సమానం. కష్టాలకు ఎదురీది సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలి. జీవితానికి మొదటి సంకేతం. ఇది ప్రారబ్ధ కర్మను దాటడానికి ఉపాయము. కష్టాలకు ఎదురీది జీవితాన్ని తీర్చిదిద్దుకోవటం జీవితానికి రెండవ సంకేతం. ఇది ఆగామి కర్మను అధిగమించడానికి మార్గం. జీవితాన్ని తీర్చిదిద్దుకొని పూర్ణత్వాన్ని పొందటం ఇది మూడవ సంకేతం. ఇది సంచిత కర్మను సమూలంగా నిర్మూలించడానికి మార్గం. ఇలా ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ, సంచిత కర్మలను ఎలా దాటవచ్చు, వాటిని ఎలా అధిగమించవచ్చు, వాటిని ఎలా జయించవచ్చు అన్నది మనం చాలా సంక్షిప్తంగా సూక్ష్మంగా ఇలా చెప్పవచ్చు అన్నమాట. ఎలా నీవు జీవించు, ఇలా నీవు జీవించు.